బస్ స్టాండ్కి వచ్చేసినాం. ఇదే మన బస్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నైట్ సిమ్లా వచ్చినాం కదా, రూమ్ తీసుకున్నాం, పడుకున్నాం. జస్ట్ 800 ఏమో తీసుకున్నాడు అంతే. సో ఇప్పుడు పొద్దున్నే బస్సు ఉన్నది 6:50కి. ఆల్రెడీ 6 అవుతుంది. తొందరగా బయలుదేరాలి, బస్ స్టాండ్కి బయలుదేరాలి. చూడండి ఎట్లుందో వాతావరణం సిమ్లా. మొత్తం కమ్ముకుపోయింది. లేచినాం, రెడీ అయినాం. ఇంకా తొందరగా అర్జెంట్గా వెళ్ళాలి. బస్ స్టాండ్ ఎక్కడో తెలియదు మనకు కూడా. సో వెతుక్కుంటూ బయటకు వెళ్ళి దగ్గరనే అని చెప్పిండు, కొంచెం చూసుకుని తొందరగా వెళ్ళాలి, టైం అవుతుంది. చలో ఫస్ట్ అయితే బస్ స్టాండ్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత 6:30కి 6:50కే ఉంది బస్సు. సిమ్లా నుంచి రికాంగ్ పిఓ వరకు 600 ఏమో పడ్డది. ఆల్రెడీ బుక్ చేసిన బస్సు అది. ఆల్రెడీ అంతకుముందు బుక్ చేసిన, ఆ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మళ్ళీ క్యాన్సిల్ చేసిన, మళ్ళీ బుక్ చేసిన. చలి పెడుతుంది, టైం అవుతుంది. చలో ఫస్ట్ అయితే బయలుదేరాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంత మంచి చూడు ఎట్లుందో. మేఘాల్లో ఉన్నట్టుంది. టెంపుల్ ఉందన్నాడు, ఎక్కడ ఉంది అదే టెంపుల్. అక్కడ మెట్లు పోయినాయిందా, కాళీమాత టెంపుల్. Head northwest on Kaitu to Kalibari Road. भाई वो न्यू बस स्टैंड जाना है तो कैसे जाना है? न्यू बस स्टैंड ITBS का कौन सा है ना? यहाँ से नीचे उतरो, हाँ, सीधे नीचे बस में बस मिलेगा. అయ్యో, ఆకాశంలో అద్దే లేదన్నట్టుగా ఉంది. పొద్దున్నే ట్రెక్కింగ్ అవుతుంది అయ్యా, మామూలుగా. చూడు సిమ్లా, పొద్దున్నే ఉరుకుతున్నాం బస్ కోసం. డౌన్లు అప్పులు. ఇక్కడ మన లెక్క షేర్ ఆటోలు ఉంటావు, ఏడబడతాడు ఎక్కని. ఈ గల్లీలలో ఆటోలు బండ్లు లిఫ్ట్ ఇచ్చేటోడు ఎవరు ఉంటాడు ఇక్కడ. అయ్యో, ఈ డౌన్ కొద్దిగా లేదు. Make a U-turn, then sharp left. ఈడక్కడ మేకే యూటర్న్ తీసుకోవాలి నేను ఒకదాన్ని. మేకే యూటర్న్ ఫర్ షార్ప్ లెఫ్ట్ అట. అవ్వా, అక్కడ ముందున్న ఇది యూటర్నా, షార్ప్ యూటర్న్. మళ్ళీ చెప్తుంది బస్సు మిస్ అవుతుంది, తొందరగా. మన కోసం రెడీగా ఉంటారు, మరి మనమే రెడీగా ఉంటామో తెలియదు. రాగానే కింద కార్ దొరికింది. పోతున్న బస్ ఇంకెంత 20 మినిట్స్ 30 మినిట్స్ ఉంది. అంటే మరి టైంకి బయలుదేరుతో లేదు తెలియదు ఆ బస్సు. కానీ మనమైతే టైంకి అక్కడ ఉండాలి కదా, అందుకని వెళ్తున్నాం. చలో వెయిటింగ్ ఫర్ రికాంగ్ పిఓ స్పిట్టి వ్యాలీ. ఆ జర్నీ ఎంజాయ్ చేయాలి ఇప్పుడు. బస్ స్టాండ్కి వచ్చేసినాం. ఇదే మన బస్. ఇది డైరెక్ట్ కాజాకి వెళ్తుందట, కిన్నూరు నుంచి. కాకపోతే రికాంగ్ పిఓ వరకు ఆన్లైన్లో బుకింగ్ ఉంది. అక్కడ నుంచి ఇందులోనే టికెట్ తీసుకోవాలి అంటే అడిగిన. సో రికాంగ్ పిఓ వరకు ఈ బస్సులో వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి మళ్ళీ పొద్దున్న ఇదే బస్, సేమ్ బస్ కాజా వరకు. అంటే స్పిట్టి వ్యాలీ కాజా వరకు ఇదే బస్ మనది. సో ఎక్కి కూర్చొని ప్రశాంతంగా రైడ్, మోస్ట్ అడ్వెంచర్ రోడ్కి బస్సులో వెళ్తున్నాం మనం ఈరోజు. ఈ వీడియోని చూడటం మాత్రం మీరు మర్చిపోకండి. అట్నే చూసిన తర్వాత లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు ఈ రూట్లో బస్సుకు వెళ్ళడమే పెద్ద టాలెంట్ అనాలి, అంటే ధైర్యం ఉండాలన్నమాట. సో మనం అయితే ధైర్యం చేసి వెళ్తున్నాం. రూట్ మాత్రం చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, ఎక్కడ మిస్ చేయను. రూట్ మొత్తం మీకు క్లియర్గా చూపిస్తా. సో మనం ఈ బస్ ఎక్కి వెళ్తే రేపు మళ్ళీ సేమ్ ఇదే బస్ కాజా వరకు కూడా, రికాంగ్ పిఓ నుంచి. ఆన్లైన్లో మాత్రం రికాంగ్ పిఓ వరకే ఉన్నది. సేమ్ బస్సు రికాంగ్ మళ్ళీ కాజా వరకు టికెట్ తీసుకొని స్పిట్టి వ్యాలీ పోయి అట్నుంచి అటు వెళ్ళిపోవచ్చు. చలో ఇంకా బయలుదేరదాం, బస్సులో కూర్చున్నాం హ్యాపీగా. ఇదే మన బస్ 15 నెంబర్ 15 నెంబర్. అంటే ముందు బుక్ చేద్దాం అనుకున్నా, ముందు సీటు ఆల్రెడీ బుకింగ్ ఉన్నది, దొరకలే. ముందు దొరికిందా మంచిగా ఉంటుంది వీడియో తీసుకోవడం. इसमें कोई भी नहीं है, अभी तक आया नहीं. ఎవరైనా వస్తే కూర్చుందాం. 10, 11, 15. ఇదే మన బస్, మన సీట్. అక్కడ ముందుది ఒకసారి బుక్ చేసిన ఫస్ట్
ఓన్లీ అది 3:30కి, అంటే అది క్యాన్సిల్ అయింది. దానివల్ల ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల అన్ని క్యాన్సిల్ అయినాయి అనమాట. సో మోస్ట్ అడ్వెంచర్ ఫుడ్కి వెల్కమ్స్ యూ. వెళ్తున్నాం మనం ఇప్పుడైతే. స్టార్ట్ అయినాం, ఇంకా కాలేదు. 6:50కి స్టార్ట్. మనం తొందరగా వచ్చేసినాం అనమాట స్పీడ్కి. సో ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఉంటుంది అసలు ఎంజాయ్. చలో స్టార్ట్ అయింది బస్. అడ్వెంచర్ టు వెల్కమ్ మీకు. పోదాం పదయ్య. 7 बजे हमको బ్యూటిఫుల్ జర్నీ. నాకు ఎగ్జైట్మెంట్ ఉంది, ఇంకా రిటర్న్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది తెలియదు. चलो ही बिल ఎంజాయ్ అసలు. బస్ అయితే స్టార్ట్ అయింది అయ్యా ఇప్పుడే. మంచి చల్లగా ఉంది సిమ్లాలో. అసలు ఏం కనబడట్లేదు, అంత మంచు పొగ కమ్ముకొని ఉంది సిమ్లా మొత్తం. పొద్దున్నే కాబట్టి చూడండి, మొత్తం పొగ మంచు కమ్ముకొని అట్లనే ఉన్నది. మనది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది బస్సు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దిగుతుంది అనమాట. మన బస్ స్టాండ్ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి దాదాపు 12 గంటల జర్నీ. అంటే ఇప్పుడు 7కి ఎక్కినంటే మళ్ళీ 7 అవుతుంది దిగేసరికి. కానీ ఈ సీట్లలో స్పేస్ లేదు, అది ప్రాబ్లం వచ్చింది. సీట్లో కొంచెం కూడా స్పేస్ లేదు. కాళ్ళు ముడుచుకొని కూర్చోవడం అంటే 12 గంటలు ఏం టార్చర్ ఉంటుందో చెప్పలేము ఇక. అంటే కొంచెం కాళ్ళు ఇట్లా ఇట్లా అనుకోవడానికి కూడా, అటు ఇటు అనుకోవడానికి లేదు, అసలు కొంచెం స్పేస్ కూడా లేదు. మన సిమ్లా నుంచి అయితే బయటికి వెళ్ళినాం బాబు. ఇక స్టార్ట్ అయింది మన రోడ్డు. కాకపోతే ఇంకా మనం ఇటు సైడ్ ఉన్నాం. కాసేపు ఆగితే కానీ అటు సైడ్ ఎడ్జ్లు వస్తాయి, అప్పుడు చూడడానికి వ్యూ బాగుంటుంది. అంటే సిమ్లా నుంచి కరెక్ట్గా బయలుదేరిన టయానికి అటు సైడ్ అయితే వ్యూ ఉన్నది, ఇటు సైడ్ లేదు. ఇటు సైడ్ అంతా నార్మల్గా స్లోపు ఇవే ఉన్నాయి. అటు సైడ్ వ్యూ కనబడుతుంది, కానీ ఇప్పుడు మనకు బుక్ చేసిన, అంటే కన్ఫర్మ్ చేసి ఇచ్చిన సీట్లోనే కూర్చోవాలి, తప్పదు మనం. అంటే మనం బుక్ చేసినప్పుడు ఇటు సైడే బుక్, అప్పటికే అవి రెడ్ బస్సులో బుక్ చేసినప్పుడు టికెట్స్ లేవు. సో ముందు సీట్ బుక్ చేద్దాం అనుకున్నా కానీ అప్పటికి అది కూడా బుక్ అయిపోయింది. సో అందుకని జస్ట్ ఎక్కేటప్పుడు వెనక సీట్ ఉంటుంది కదా, దాని సీట్లో విండో సైడ్ బుక్ చేసిన, అందుకే ఇంత పక్క నుంచి తీయాల్సి వస్తుంది. ఇప్పటికైతే బయలుదేరినాం. ఇంకా అంత అడ్వెంచర్ రూట్ అయితే రాలేదు, ఎందుకంటే ఇప్పుడు సిమ్లా, ఇంకా సిమ్లాలోనే ఉన్నాం, దాటలే. కాసేపు అయితే దాటుతాం. ఇక దాటితే కానీ అప్పుడు అర్థమవుతుంది ఈ రోడ్డు పరిస్థితి ఏంది. మన ఈ బస్సులో వెరైటీగా ఉంది తెలుసా అసలు జర్నీ. అంటే అంతకుముందు బండి మీద ఎన్నోసార్లు ఇట్లాంటి రూట్లలో తిరిగినాం, కానీ బండి అంటే ఏదో ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఈ బస్సు కాబట్టి పక్కనే పోతున్నట్టుంది, చెట్లు కొమ్మలు తగులుతూ ఉన్నాయి. అది పరిస్థితి. ఇప్పటికైతే బయలుదేరినాం.
బ్యూటిఫుల్ జర్నీ నడుస్తుంది. ఇంకా మాత్రం రింగ రింగ తిప్పుతుంది. ఏమో అనుకున్నాను ఈ జర్నీ. బస్సులో జర్నీ అంటే వెరైటీగా ఉండదు. అది ఈ రోడ్లలో అది అట్లా గుద్దాలి. పర్లేదు గుద్దు. వతరం ఉంటుంది దెబ్బకు లేచి పడుకున్న వాళ్ళంతా. మొత్తం యాపిల్ తోటల మధ్యలో తిరుగుతున్నట్టే ఉంది. ఈ సిమ్లా నుంచి ఇది రాంపూర్ నుంచి కిన్నూరు వ్యాలీ మీదుగా రికాంగ్ పియో పోతుంది. సో కిన్నూరు వ్యాలీ దగ్గర మనకు అడ్వెంచర్ రోడ్ వస్తుంది గట్టిగా, అంటే చూసినా మామూలుగా. సో కిన్నూరు వ్యాలీ కొంచెం డేంజరస్ ఉంటుంది అని తప్ప మిగతాదంతా నార్మలే. రాంపూర్ వరకు బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మొత్తం యాపిల్ తోటలు ఎక్కడ చూసినా మొత్తం ఇప్పుడు కనబడే గుట్టలు మొత్తం యాపిల్ తోటలే, వేరే తోటలు ఏం లేవు. బస్తాలు బస్తాలు పడేసి ఉన్నాయి యాపిల్ తోటలు. ఏడ పడతాడు మన ఉల్లిగడ్డల బస్తాలు అవి ఎట్లా ఎత్తామో అట్లా వేసిర్రు. ఏడ చూసినా ఇట్లా కప్పున్నాయి మొత్తం యాపిల్ తోటలు. ఎన్ని కాయలు ఉన్నాయి కింద, మన మామిడి తోటలకు వాటికి వీటికి కింద పడేసి ఉంటాయి చూడు, అట్లా ఉన్నాయి. అన్ని కింద పడేసి గ్రీన్ యాపిల్ ఈ యాపిల్ ఎక్కడ చూసినా అదే. మొత్తం ట్రాన్స్పోర్టింగ్ అంతా అదే నడుస్తుంది. మొత్తం ఈ రోడ్డు నిండా లారీలన్నీ అవే, మిగతా ట్రాన్స్పోర్ట్ ట్రక్కులు అన్నీ అవే. మొత్తం యాపిల్ తోటలే, ఏడ చూసినా అవే కనబడుతున్నాయి. ఎంత దూరం పోయినా ఏట చూసినా అవే. గ్రీన్ యాపిల్, ఈ యాపిల్, రెడ్ యాపిల్, ఇవే మొత్తం సిమ్లా యాపిల్ అన్నీ ఈడనే ఉన్నట్టున్నాయి మొత్తం ఈ వ్యాలీలోనే. అసలు మొత్తం ఈ రూట్లోనే ఉన్నట్టున్నాయి యాపిల్ తోటలు అన్నీ నాకు తెలిసి అయితే. ఇంటికో చెట్టు ఉన్నది మనకు, మామిడి చెట్టు. మన చెట్టు దాని పేరే గుర్తు రావట్లేదు నాకు. సర్లే ఏదో ఒక చెట్టులే, మన ఇంటి ముంగట ఎట్లా ఉంటాయో పండ్ల చెట్లు అట్ట ప్రతి ఇంటికి యాపిల్ చెట్టు ఉంది ఈడ. ఎన్ని ఎన్ని చూసినా అన్నీ అవే. మొత్తం రోడ్డు నిండా ఎక్కడ చూసినా అవే. మనోడు మాత్రం బస్సును చంపుతుండయ్యా, రింగ రింగ తిప్పుతుండు ఇటు అటు ఇటు అటు. మామూలు డ్రైవింగ్ చేస్తలేడు అసలు. నీకు ఎంత దూరం చూసినా అన్ని యాపిల్ తోటలే కనబడుతున్నాయి. అంటే ఈ రోడ్డు మొత్తం యాపిల్ తోటలే ఉన్నప్పుడు యాపిల్ తోటలు కనపడకపోతే ఇంకేం కనబడతాయి? చూడు ఎక్కడ చూసినా అవి అన్నీ అవే. కానీ ఇది ఈ అద్దం అంటే ఇటు సైడ్ ఎడ్జ్కి కూర్చోవడం వల్ల ఈయన బండి ఇటు చక్కగా అంటే ఇటు సైడ్కి తీసుకొచ్చినప్పుడల్లా గుండె గుబేలు అంటుంది. అంత దారుణంగా తోలుతున్నట్టుంది. అంటే ఈ సైడ్ ఎడ్జ్ అంటే బస్సు ఎడ్జ్కి చూస్తే మనం ఎట్లా కనబడుతుంది, బండి మీద పోయేటప్పుడు అంటే ఇటు అటో తిరుగుతాంలే. కానీ ఈ బస్సు ఎడ్జ్ అనేది చాలా దారుణంగా ఉంటుందిగా. సో అది ఎక్కడికో కింద పడిపోయినట్టు అనిపిస్తుంది. అవన్నీ అవే మొత్తం కవర్ చేసి ఉన్నాయి కదా అన్నీ యాపిల్ తోటలే. బా జస్ట్ ఇట్లా చూపెడదామనే లోపు ఈ రింగ రింగ తిప్పుతుండయి ఈ దూత బస్సును మాత్రం. మామూలు తోలట్లేదు అసలు. దాన్ని బస్సు అనుకుంటున్నా బండి అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ అస్సలు ఏమన్నా తిప్పుడు అది మామూలుగా జస్ట్ అసలు ఇట్లా వీడియో ఇటు తీసి ఇటు తిరిగే లోపు బండి అటు బండి మొత్తం బస్సు అటు తిరిగిపోతుంది. అసలు చూడు ఎట్ట తోలుతున్నాడు ఆ బండిని. అసలు దీంట్లో ఎగరేసుడు దూకుడు ఎత్తుడు ఎటు పడితే అటు కొట్టుడే కొట్టుడు, తిప్పుడే తిప్పుడు, క్రాసింగ్ చేసుడు. అసలు ఒక్క నిమిషం అన్న వీడియో ఆడ తిప్పేలోపు బండి ఇటు తిరిగిపోతుంది. ఏం చేయాలి చెప్పు. నర్కంద అనేది విలేజ్ దగ్గర ఆగింది మధ్యలో. మన ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇక్కడ ఇంకా 126 కిలోమీటర్లు ఉంది ఇక్కడ. ఓహో 216. రాంపూర్ 46 కిలోమీటర్లు. రాంపూర్లో ఆగితే అవుతుంది నాకు తెలిసి. నాకు ఇటు పోదు మంది, ఇటు పోతుంది. రాంపూర్ రికాంగ్ ఉంది. NH22 ఇంకా 166 కిలోమీటర్లు ఉన్నాయి. 166 కిలోమీటర్లకు ఇప్పుడు 10 అవుతుంది. 4 గంటలు 11 12 1 2 3 4 6 గంటలు అంటే గంటకి 20 పోతుంది. మరి ఈ టర్నింగ్లలో గట్టిగా ఉంటుంది. ఇటు పోవాలి మనం, అటు కాదు తిరుగు తిరుగు. నరకంద విలేజ్ అయిపోయిందా? అనుకుదు.
తిప్పు నీ అక్క, నువ్వు తిప్పుతూనే ఉండాలి, ఇటు అటు ఇటు అటు. చంపేసేలాగా ఉన్నాడు అయ్యా తిప్పి తిప్పి. ఒళ్ళు ఓనం అయిపోతుంది. ఇటు తిరిగా అటు తిరిగా, ఇటు ఊగా అటు పోయి, ఫోన్ ఊగా నేను ఊగా. ఒక చేతిలో ఫోను, ఇంకో చేతిలో అమ్మా పోతూనే ఉన్నాం. అసలు ఏమన్నా తిప్పుతున్నారు, అయ్యరే తిప్పుతుండు. వీటికి ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది కాబట్టి బ్రేక్ అంటే డౌన్ అయ్యేటప్పుడు బ్రేక్ కొట్టంగానే ఎయిర్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ బస్సులకు. అంటే డౌన్లో నార్మల్ బ్రేక్ కాదు, ఇది ఎయిర్ సిస్టమ్ బ్రేక్ ఏదో ఉంది. ఆ సౌండ్ వస్తుంది కదా, బుస్ బుస్ అని, అదే సౌండ్ మొత్తం. డౌన్ అవుతుంది బస్సు అంటే ఆటోమేటిక్గా సౌండ్ వచ్చేస్తుంది. కానీ ఏం తోలుతుంది అసలు ఈయన, నిజంగా మామూలు డ్రైవర్ కాదు అసలు. అసలు ఎట్లా తిప్పుతుండు అంటే అట్లా తిప్పుతుండు. కానీ మంచి మజా వస్తుంది ఆయన తిప్పే తిప్పుడికే. మంచి మరి చూడాలన్నా డ్రైవింగ్ అన్నా మంచిగా అనిపిస్తుంది. లేదంటే నిమ్మలంగా తిప్పితే ఇంకా టార్చర్ ఉంటుండే. పోయేసరికి రాత్రి కాదు, రాత్రి 7 కాదు 12 అవుతుంది. కానీ కొంచెం సేపు అని ఇట్లా వ్యూ చూపెడదామంటే దొరకట్లేదు. అన్నీ టర్నింగ్లే కదా, మొత్తం తిరగడమే కాబట్టి కొద్దిసేపు అన్న ఇట్లా తిరుగుదామంటే ఇటు తిప్పే లోపు కెమెరా బండి తిరిగిపోలే. మొత్తం పొగ మంచిగా అమ్ముకొని ఉంది, ఏం కనపడట్లేదు. ఇంకా మంచిగా చెట్లలోనే తిరుగుతున్నాయి. ఇంకా చెట్లు లేని ప్లేస్కి పోతంగా వచ్చినాయి మనం. ఈ లారీలు ఇవన్నీ అవే, మొత్తం యాపిల్సే. ఎక్కడ చూసినా అవే లోడ్ చేసుకొని పోతున్నాయి లారీలు. మనోడు క్రాస్ చేసుడే, సంపుడే, ఆగుట్లేదు అసలు. మరి ఎదురుగా ఏమొస్తుంది ఏందనేది చూస్తలేదు. ఎదురుగా వస్తే బ్రేక్ కొట్టుడే, ముందుకు వచ్చి మూతిపళ్ళు ఆడేటట్టు గుద్దుకుంటున్నాం మళ్ళీ. అట్ట తోలుతుంది అసలు. అప్పు లేదు, డౌన్ లేదు, ఎగులు లేదు, దిగులు లేదు, ఏది లేదు. ఇక మొత్తం ఇక ఎన్ని యాపిలే దాని నిండా. ఇక్కడ మన ఉల్లిగడ్డలు బత్తాలు వేసినట్టు వేసిరు, మొత్తం బత్తాలు అంతా తెంపి రోడ్డు నిండా. ఇవన్నీ ఎందుకు కట్టిరు మనకు కూడా తెలియదు. సో మంచిగా మరి పడకుండా లేకపోతే సేఫ్టీగా మరి దీనికి అన్ని యాపిల్ చెట్ల మీద మొత్తం అవి కప్పి ఉంచారు. పోతూనే ఉన్నాం. అప్పుడెప్పుడు పొద్దుగాల అయిపోయినాం, ఇప్పటికి మధ్యాహ్నం అవుతుంది, ఇంకా రాలేదు రాంపూర్. అది ఎప్పుడు వచ్చిద్దో. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, డైరెక్ట్ ఎక్కేసినాం. కనీసం టిఫిన్ కన్నా ఆపుతాడేమో అని చూస్తే ఆ టిఫిన్ కూడా ఆపుతలేడు, కొడుతూనే ఉన్నాడు ఒకటే. ఆకలి అవుతుంది అంటే మనం లేచినాం డైరెక్ట్ వచ్చేసినాం కదా, టైం టు టైం కాబట్టి 6:50కే కాబట్టి లేచినాం డైరెక్ట్ వచ్చేసినాం. మధ్యలో ఎక్కడున్న ఛాయ్ కూడా తాగలేదు అసలు. అంటే మనోడు ఆపుతలే అని అనుకుని నేను ఛాయ్ కూడా తాగలేదు. అంటే అప్పటికే లేట్ అయిందిలే, మనం నైట్ అంతా జర్నీ చేసి మళ్ళీ పొద్దున్నే లేచి రెడీ అయ్యి బస్ స్టాండ్కి వచ్చే లోపే 6:50 అయిపోయింది కూడా ఆల్రెడీ. టైం టు టైం బయలుదేరింది, లేట్ ఏం లేదు అసలు ఒక్క నిమిషం కూడా. 6:50 అయిందంటే 6:50 ఖచ్చితంగా బయలుదేరింది బస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఆపలే, 9 అవుతుంది. చంపుతూనే ఉన్నాడు దాన్ని. అంటే ఇది కూడా మన సేమ్ పల్లె వెలుగు బస్సులు ఎక్కని, ఎక్కడ పడితే అక్కడ ఆగుడు, వాళ్ళు ఎక్కుడు దిగుడు, టికెట్లు కొట్టుడు, ఎక్కుడు దిగుడు. అందుకని లేటు. అందులో టర్నింగ్ల వల్ల కూడా ఇంకొంచెం లేటు. సో అందుకని ఇంత లేట్ ఈ బస్సు. చూసినాక మనోడు ఎట్లా క్రాస్ చేస్తుండ. ఒక్క బస్సు కన్నా దేనికన్నా దారి ఎత్తండి అసలు. దేనికి ఇయ్యడు, కొట్టుడు. అబ్బా ఇప్పుడు దిగినాం ఒక 4 గంటల తర్వాత తినడానికి. మన బంధు మస్తు ముందు ఉంది, ఇది వెనకుంది. తినేసి మళ్ళీ బయలుదేరుతున్నాం. ఇంకెంతసేపు పడుతుందో తెలియదు మనకి పోవడానికి. చలో తిన్న తర్వాత బయలుదేరినాం. చూడు బస్సును ఎట్లా కొడుతుండో చూడు, రప్ప కొడుతుంది అసలు. ఏం స్పీడ్ పోతుండయ్యా. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ కొడుతూనే ఉన్నాడు బస్సు, లేట్ అవుతుందని. అంటే ఎందుకంటే మధ్యలో ఎక్కడన్నా ఏదైనా రోడ్డు ప్రాబ్లం అయినా ఏదైనా జరిగినా కూడా చాలాసేపు ఆగడపడుతుంది అనమాట. అంటే ఆగాల్సి వస్తుంది కాబట్టి. సో దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు మనోడు చంపుతుండు బండి. మొత్తానికి రాంపూర్ అనే విలేజ్ వచ్చినాం. చూడండి ఎంత మంచిగా ఉందో. వీళ్ళు భలే కడుతుర్లే అసలు ఇల్లు మాత్రం. పక్కనే వాగుల పక్కన, వాటి పక్కన, అంటే ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు కలర్ఫుల్గా కనబడుతుంది. మళ్ళీ ఆ కలర్స్ కూడా అన్నీ వెరైటీగా స్పెషల్గా ఉన్నాయి. కలర్స్ కూడా ఆ గ్రీనరీలో ఆ కలర్స్ అన్నీ ఎంత అందంగా కనబడుతుంది చూడ. ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు ఇల్లు అన్నీ అట్లా కనబడుతున్నాయి. మనోడు గ్యాప్ ఇస్తారు అసలు వీడియో తీద్దామంటే. కొడుతూనే ఉన్నాడు, ఒక్క నిమిషం ఇట్లా తీద్దాం పూర్తిగా కనబడుతున్న లోపే వెళ్ళిపోతూనే ఉన్నాడు. బస్సు కాదురా నాయన ఇది. ఇంక ఇది రాంపూర్. దీని తర్వాత ఇంకా ఉంది. దీని తర్వాత ఇంకా 100 కిలోమీటర్లు పోవాలి మనం రికాంగ్ పిఓ పోవాలంటే.
మధ్యలో ఇంకోటి కిన్నూరు వ్యాలీ అని ఉంటుంది. ఆ వ్యాలీలో కొంచెం డేంజరస్ రోడ్స్ ఉంటాయి. సో అది దాటిన తర్వాత మనకు రికాంగ్ పిఓ పోవడానికి ఇంకా టైం పడుతుంది. సో అది మొత్తం కిన్నూరు కిందికి వస్తుంది. కిన్నూరు డిస్టిక్ అంటే మెయిన్ సబ్ డివిజన్ అనేది రికాంగ్ పిఓ అనమాట కిన్నూరు దాంట్లో. సో పెద్దది రికాంగ్ పిఓ అనేది పెద్దది. కిన్నూరు కన్నా రికాంగ్ పిఓ అనేది పెద్దది. ఇప్పుడైతే రాంపూర్ ఆ కింది నుంచి పోవాలని అనుకున్నాడు కానీ పైనుంచి తీసుకుపోతున్నాడు. మరి ఎందుకు మళ్ళీ ఏమైందో లేట్ అయితే అనుకొని మళ్ళీ పైనుంచి తీసుకుపోతున్నట్టున్నాడు. కానీ చూడడానికి ఇల్లులు ఎంత అందంగా ఉన్నాయో అంత అందంగా ఉన్నాయి. అంటే ఆ నేచర్లో గ్రీన్గా ఉండి ఆ గ్రీన్లో వింత వింత కలర్లుగా ఇల్లులు కింద ఒకటి పైన ఒకటి మళ్ళీ పైన ఒకటి దాని మీద ఒకటి ఇవన్నీ కనపడేసరికి చూడు ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది. అసలు వీడియో తీసేటప్పుడు కూడా కలర్ఫుల్గానే కనబడుతుంది. ఇంకా చూసే కళ్ళకి ఎంత కలర్ఫుల్గా కనపడాలి చెప్పండి మీరు. అమ్మ చల్లగా చలి ఉండేసరికి గొంతు పోయింది, నోరు పోయింది, అన్నీ పోయినాయి. ఇంకా ఈయన ఎట్లుంటే ఇంకా రికాంగ్ పిఓలో ఎట్లుంటుందో ఆ నుంచి పిట్టి వ్యాలీకి పోయేసరికి నా పరిస్థితి ఏమవుతుందో తెలియదు. మనోడు మాత్రం ఆగుడు లేదు, సాంపుడుతూనే ఉన్నాడు. ఎంత బాగుంది చూడ అసలు. రాంపూర్ అయిపోయింది నాలుగు పోతున్నా ఉన్నాం మళ్ళీ. ఈ పొజిషన్ కోసం కొంత నుంచి ట్రై చేస్తున్నా.